నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టార్ హీరోస్ గా ఉండి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి పొలిటికల్ రంగంలో కూడా హవా చారుతున్నారు చాలా మంది. మరి ఈ నేపథ్యంలోనే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు పవన్ కళ్యాణ్. మరి అటు తమిళనాడు రాష్ట్రంలో కూడా టీవీకే పార్టీని స్థాపించారు విజయ్ దళపతి. మరి ఇప్పుడు ఆయన డిఎంకే అన్నా డిఎంకే కంచుకోటల్లో అయినటువంటి రెండు ప్రాంతాల్లో కూడా ఆయన పోటీ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? అసలు తమిళనాడు రాజకీయాల్లో విజయాన్ని దక్కించుకుంటారా? కింగ్ గా ఉంటారా? కింగ్ మేకర్ గా మిగిలిపోతారా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. టీవీకే అధినేత విజయ్ గారు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారా? మరి విజయాన్ని దక్కించుకోబోతున్నారా? అసలు విజయ్ రెండు స్థానాల్లో, అది కూడా డిఎంకే అన్నా డిఎంకే కంచుకోటలైనటువంటి స్థానాల నుంచి పోటీ చేయబోతున్నారు. మరి అసలు ఆయన వ్యూహం ఏంటి, ఏం చెప్తారు మేడం? అంటే మీకు పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తున్నారు పూర్తిగా. విజయ్ జోసెఫ్ దళపతి. ఈ జోసెఫ్ అనేది ఉండడం వల్ల ఆయన బీజేపీతో కలవలేదు. అంటే నేను మత రాజకీయాలు చేయను అన్నట్టుగా, మా పార్టీ సిద్ధాంతాలు వేరు. ఇప్పుడు చెప్పడం చాలా ఈజీ అండి. ప్రతి వాళ్ళు కూడా మేము ప్రజల కోసం ఉన్నాము, మేము లేకపోతే రైతుల కోసం ఉన్నాము, లేకపోతే మేము మహిళల కోసం చేస్తాము, మేనిఫెస్టోలన్నీ కూడా విడుదల చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇవేం మంత్రదండాలు లేవుగా మేనిఫెస్టోలు అమలు చేయడానికి. ఉన్నాయా? మళ్ళీ ఎవరి దగ్గర నుంచి వస్తాయి అవి? మనలాంటి వాళ్ళు కట్టే ట్యాక్సులు, వివిధ పథకాలకు వచ్చే డబ్బుల్ని మళ్ళీ ఇస్తారు. నేను ప్రతి వాళ్ళకి ఒకటే చెప్తా, ఏ రాష్ట్రం అయినా ఏ పార్టీ అయినా మీరు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తే చాలా బాగుంటుంది. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు, ప్రజలు సుఖంగా బతుకుతారు. ఇవాళ మనందరం కూడా కష్టపడేది చదువు. ఇవాళ ఏ చదువు చదవాలన్నా లక్షలే. ఇంకా మన అసలు డాక్టర్ చెప్పొద్దు. అడుగు పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు మనం ఎలా దోచుకోవాలి దాని మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది. ఇంకొన్ని రోజులు పోతే మనం పీల్చే గాలికి కూడా వేసేస్తారేమో ట్యాక్సులు, మనకు తెలీదు. అలా ఉంది పరిస్థితి. అంటే డబ్బు తప్ప ఇంకోటి కనిపించట్లా. ఇవాళ టీవీకే వాళ్ళకు కూడా ఆయన ఏమంటున్నాడు, అభ్యర్థులు నిలబెట్టాడు. ఇంకో సంగతి తెలుసా మీకు? విజయ్ వాళ్ళ డ్రైవర్ కొడుకు కూడా ఇచ్చాడు సీటు. చాలామంది దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అయితే విజయ్ డైరెక్ట్గా పెరంబూరు నియోజకవర్గం నుంచి, తర్వాత ట్రిచి ఈస్ట్ అంటే తిరుచిరాపల్లి అంటాం మనం, అక్కడి నుంచి కూడా, అంటే 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అలాగే పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ మొదటిసారి 2 చోట్ల ఓడిపోయారు. కానీ ఇక్కడ ఈయన పెరంబూరులో గెలిచే అవకాశం ఉంది. మనం కనుక విశ్లేషిస్తే మీకు ఇక్కడ డిఎంకే క్యాండిడేట్ని ఈయన, అంటే ఈయనకి ఏంటంటే జెన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ ఉంది బాగా. మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. పవన్ కళ్యాణ్తో ఈక్వల్, అయితే పవన్ కళ్యాణ్ కంటే ఒక మెట్టు ఎక్కువే ఉండొచ్చు. తర్వాత మీకు ట్రిచిలో మాత్రం ఏఐడిఎంకే గెలిచే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద మీరు ఓవరాల్గా తీసుకుంటే నా క్యాండిడేట్స్ అందరూ డబ్బున్న వాళ్ళు కాదు, వాళ్ళకి వెనకాల ఆస్తులు లేవు, సాధారణ క్యాండిడేట్స్ అని చెప్తున్నాడు ఆయన. తర్వాత ఎంతవరకు ఆయన ఇప్పుడు 234 సీట్స్లో ఆయన ఏం చెప్తున్నాడు, మీరు 2 స్థానాల్లోనే కాదు విజయ్ని చూసేది, 234 స్థానాల్లోనూ విజయ్నే చూడండి మీరు అంటున్నాడు. విజయ్ని చూసి మీరు ఓటు వేయండి, నేను అన్ని చోట్ల నిలబడలేను కదా అంటున్నాడు. అంటే క్యాండిడేట్స్ బయట వాళ్ళైనా వాళ్ళు విజయ్ తరఫున నిలబడతారు అంతే. అంటే డమ్మీగా పెడుతున్నాడా, అయితే వాళ్ళ నుంచి ఏం ఆశించి పెడుతున్నాడు? వాళ్ళు ఏమైనా చేయగలరా? ఇప్పుడు ప్రతివాడు రాజకీయాల్లోకి వచ్చేయచ్చు, తప్పులేదు. కానీ ఒక క్వాలిఫికేషన్ లేదు రాజకీయాల్లోకి రావడానికి. అది మెయిన్ సమస్య కదా. సంపాదించుకోవడం కోసం రాకండి. ఇవాళ తమిళ రాజకీయాలు అనేవి 3 ముక్కలాట్లాగా ఉంది, అవునా? ఒకప్పుడు కేరళ అట్లా ఉండింది ఒక టైంలో, అయితే సేమ్ 3 ముక్కలాటే. ఇవాళ కూడా అదే ఇక్కడ తమిళనాడు స్థితి. ఇంతకుముందు ఓన్లీ డిఎంకే ఏడిఎంకే కొట్టుకునేవి. ఇప్పుడు బీజేపీ ఎంటర్ అయింది. బీజేపీ ఎలాగైనా సౌత్లో ఎస్పెషల్లీ తమిళనాడులో బాగా వేయాలని, అందుకని అన్నామలైని కూడా పక్కన పెట్టింది. ఇవాళ ఏఐడిఎంకేతో చేతులు కలిపింది. టీవీకేని కూడా చాలా అడిగారు, అతను ఒక రకంగా ఇబ్బంది కూడా పెట్టారు. కరూర్ సంఘటన ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఆయన లొంగ తీసుకోవాలని చూశారు, కానీ ఆయన లొంగలేదు. కాకపోతే రేపొద్దున్న డిఎంకే కొంచెం కష్టం ఈసారి. అందులో వాళ్ళు ఆ హిందుత్వ మీద బాగా నెగిటివ్గా వెళ్ళడం, ఎస్పెషల్లీ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు, తిరుపురకుండ్రం ఏదైతే ఉందో ఆ దీపం వెలిగించడంలో అక్కడ వీళ్ళు ముస్లిమ్స్కి మద్దతు ఇవ్వడం, మా మద్దతు ముస్లిమ్స్కి అనడం. మీకు గమనిస్తే ఇటీవల కాలంలో కమల్ హాసన్ యాటిట్యూడ్లో మార్పు వచ్చింది చూసారా బాగా.
అంటే కొంచెం మనిషి మారాడు, సిద్ధాంతాలు మార్చుకుంటున్నట్టున్నాడు. తప్పదు రాజకీయాల్లో. మీరు ఒక వర్గాన్నే చూస్తామంటే మీరు భారతదేశంలో ఉంటూ ప్రజాస్వామ్యం అంటూ అది కుదరదు కదా. సో ఇవాళ మీరు ఎంత చూసుకున్నా నా దృష్టిలో అయితే 10 నుంచి 18 సీట్ల మధ్యలో వస్తే ఎక్కువ, అది కూడా కష్టమే. అర్థమైందా? ఓన్లీ అతనికి వచ్చేవి ఒక 8 to 10% ఓట్లు అయితే చీలుస్తాడు. మ్యాక్సిమం 12% వేసుకోండి, నా అంచనా అయితే అది. అంతకు మించి కష్టం. అంటే మీకు అది గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నాకు ఇంత మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అవన్నీ ఓట్లుగా మారుతాయి అనుకుంటే అది పొరపాటు. అది ప్రజలు అంత తొందరగా నమ్మరు. అందులో మొదటిసారి ఎన్నికల బరిలో దిగుతున్నాడు కాబట్టి చెప్పటం కష్టం మనం. ఇప్పుడు విజయ్కి ఒకటి క్రిస్టియన్ అనేది ఉంది, 2 వ్యక్తిగతంగా కూడా. అంటే ఇప్పుడు ఫ్యామిలీ విషయంలో గొడవలు ఉన్నాయి, ట్యాక్సుల విషయంలో గొడవలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ప్రభావం చూపించకపోవచ్చు, తెలియదు. కానీ ఓవరాల్గా చూసుకుంటే అంత పెద్ద థ్రెట్ కాదు, కానీ కొంచెం థ్రెట్. ఎందుకంటే ఓట్లు చీలుస్తాడు కాబట్టి డిఎంకే ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. ఓకే మేడం, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.